విమానం ప్రమాదంలో బయటపడ్డ ఆ ఒక్కడు ఏ సీట్లో కూర్చున్నాడు, ఆ సీటు నెంబర్ ఏందనే దాని మీద చర్చ నడుస్తుంది. ఎమర్జెన్సీ డోర్కు దగ్గరుండే సీటే ఆయన పానం కాపాడిందట. మరి లెక్కకైతే గాలి మోటార్లా సీట్లో కూర్చుంటానికి ఇష్టపడారట చాలా మంది. సైడుకు కిటికీ ఉండదని ఈ కాంచి అందరు అదే బుకింగ్ చేసుకుంటారేమో. తున్కలైన విమానం ముక్కలు ఏరేసే పని నడుస్తుంది. బంగ్లా మీద ఊలింది కదా, పెద్ద పెద్ద క్రైన్లు తెచ్చి బందోబస్తు వైర్లు కట్టి మీదకెళ్ళి కిందికి దించిర్రు చిన్నగా. ఏడేడ ఏమేమున్నాయో దోలాడుకొచ్చి అన్ని ఒక కాడ కుప్పవస్తున్నారు. బ్లాక్ బాక్స్ డివిఆర్ ముందే దొరికినాయి కాబట్టి ఇదంతా తుక్కు కిందనే లెక్కిగా. ప్రమాదానికి ముంగట పైలట్లు ఏమేం మాట్లాడుకున్నారు, లోపట ఏం జరిగిందో ఎరుకయ్యేది గా రెండిటితోటే. మరి గాలికి ఎగిరిన సెకండ్లనే మేడే కాల్ చేసినట పైలట్, డేంజర్ ఉన్నామో ఏమన్నా సాయం చేయుండ్రాని. ఏమైందో డిపోలున్న ఆఫీసర్లకు తెలియక ముందే తుపుక్కున కూలిందట. 1,28,000 లీటర్ల సమర్ ఉండే వరకు బగ్గున మంటలు అంటుకొని అందులో 241 మంది స్పాట్లనే కాలిపోయిండ్రు. ఎమర్జెన్సీ డోర్ కాడున్న గీ అన్నొక్కడే బచాయించిండు. మెడికల్ కాలేజ్ బంగ్లా మీద పడ్డది కాబట్టి అందులో 33 మంది కాలం చేసిండ్రు. విమానము 200 టన్నులకు మీద వజన్ ఉందట. మొత్తం 274 మంది పానాలు పోయినట్టు ఇప్పటికే తేలిన లెక్క. డిఎన్ఏ టెస్టులు చేసి ఏది ఎవల డెడ్ బాడో గుర్తుకు పట్టి ఇంట్లో గొప్ప చెప్తానికి ఇంకా టైం పట్టేటట్టు ఉంది. ఇంకో దిక్కు 11 మందితోటి కమిటీ వేసింది సెంట్రల్ గవర్నమెంట్. గాలి మోటార్ల ఏమైందో ఎందుకు కూలిందో 3 నెలల రిపోర్ట్ ఇస్తారట. ఎన్ఐఏ టీం గిన విచారణకు దిగింది. గట్లనే ఏమన్నా కుట్ర జరిగిందా అనేది తెలుసుకుంటానికి. ఏ విమానానికి కూడా 2 ఇంజన్లు ఒకటే పారి ఫెయిల్ కావట మరి.